దైవ మర్మములు. సహోదరు భక్త్ సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. ఫిబ్రవరి 29. ఈరోజు వాక్య భాగము. మోషే పని సంపూర్తి చేసెను. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. నిర్గమాకాండము 40వ అధ్యాయము 33-34 వచనములు. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం. అతి పరిశుద్ధ స్థలమునందు ఏ వెలుగునూ లేదు. ఆయన తన వాగ్దానమును అనుసరించి అచ్చట నివసించిన ఎడల ఆ గది చీకటిగా ఉండును. సంఖ్యాకాండము 7వ అధ్యాయము 90వ వచనములో మనం చూచున్నట్లు, సాక్ష్యపు మందసం మీదనున్న కరుణాపీఠం మీద నుండి, అనగా 2 కెరూబుల మధ్య నుండి యెహోవా స్వరమును అతడు వినెను. మహిమ అన్నది దర్శనము గాని ఆశ్చర్యకరమైన అనుభూతి కానీ కాదు. అది దేవుని ఏర్పాటునకు సంబంధించినది. ఈ మహిమను మనము అనుభవించవలననినా మనము దైవ నమూనాను గ్రహించి దాన్ని అనుసరించి జీవించవలెను. ఈ దైవ మహిమ సార్వత్రిక సంఘ పరిచర్య కొరకు బయలుపరచబడును. ప్రజలందరికీ ఆయన వర్తమానమును మనం అందించు నిమిత్తము ఆయన చెప్పునది వినుటకు నేర్చుకొనవలెను. ఆత్మ ద్వారా మనము దేవుని నివాస స్థలముగా ఏర్పరచబడేదము. ఎఫెసీ 2వ అధ్యాయము 22వ వచనం. ఎటువంటి పరిస్థితుల్లోనైనను చివరి వరకు మనము దేవునికి నమ్మకస్తులముగా ఉండవలెను. ఎందుకనగా దేవుడు తన కార్యమంతటిని పూర్తి చేసిన పిమ్మటనే మహిమ ప్రకాశించుచున్నది. ప్రైజ్ ది లార్డ్.